మోదీతో కలిసి తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. 30,000 ఉద్యోగాలపై చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే మోదీ దగ్గర తాకట్టు పెట్టడం ఖాయమన్నారు రేవంత్. ఇటు ప్రభుత్వాన్ని కూల్చుతామని ఎవరైనా మాట్లాడితే తొక్కి బొందబెడతామన్నారు కాంగ్రెస్ నేతలు. భువనగిరిలో నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు నేతలు. 10 ఏళ్లు నిరుద్యోగుల ఆశలకు గండికొట్టిన కేసీఆర్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరిలో జరిగిన కాంగ్రెస్ మహార్యాలీకి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పేద పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నందుకే ఇందిరమ్మ రాజ్యాన్ని కూల్చివేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 30,000 ఉద్యోగాలపై దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే. 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా, ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. కమ్యూనిస్టు సోదరులను వాడుకుని కరివేపాకులా తీసిపారేసింది కేసీఆర్ కాదా అని అన్నారు రేవంత్. దేశాన్ని విధ్వంసం చేసి గెలవాలని మోదీ చూస్తున్నారన్నారు. మనందరం కలిసి బీఆర్ఎస్, బీజేపీని బొందపెట్టాలన్నారు. పొరపాటున బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా మోదీ దగ్గర తాకట్టు పెట్టడం ఖాయమన్నారు రేవంత్. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ ఆఫీసు పునాదులుండవని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజా ప్రభుత్వాన్ని దించే సత్తా ఎవడికి ఉందని ఫైర్ అయ్యారు. మరోసారి కూల్చుతామని మాట్లాడితే తామేంటో చూపిస్తామన్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహుడి అండదండలతో తమ ప్రభుత్వం 20 ఏళ్లు ఉంటుందని చెప్పారు. సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు. 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతారు. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మీ పిల్లగారిని కొడుకు అంటే బుద్ధి లేదు. అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవాని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగిరా నా కొడుక. కమిషన్ల కోసం, కుటుంబం కోసం కాంగ్రెస్ పనిచేయదన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరి కాంగ్రెస్ అడ్డా అన్నారు. ఇక్కడ గెలిచి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. మాకు పోటీ బీజేపీ, బీఆర్ఎస్ కాదని, నల్గొండ, భువనగిరి మధ్య మెజారిటీపైనే తమకు పోటీ అన్నారు రాజగోపాల్. మేమందరం కూడా ఈ రోజు నుంచి రాత్రింబగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా, భువనగిరిలో పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా? మనకు పోటీ బీజేపీ, బీఆర్ఎస్ కాదు, మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి. అవునా కదా? మనల్ని ఓడించే సత్తా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మనందరం కష్టపడి గెలిపిద్దామా? గెలిపిద్దామా? మేమందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వం కూల్చుతామని ఎవడైనా మాట్లాడితే తొక్కుతామని ఫైర్ అయ్యారు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్. భారీ మెజారిటీతో భువనగిరి గెలిచి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామన్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు ఎమ్మెల్యే కుంభమనిల్. భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఇలా బీజేపీ వస్తున్నారు. బీజేపీ ఏమొస్తున్నారు? నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు, నీ బియ్యం నాకు, నా బియ్యం నాకు. గట్లయితే ఓట్లు పడతావా? ఇవాళ బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మంగళం. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, సెంచలు పట్టిండు, చెల్ల చెదరైపోయాను, చిల్లర బర్రై. ఇక మందుల సమయం వాళ్ళకి నేను ఉంటాను. ఇంకా నికోరసైన ఉద్యోగం కూడా వెళ్ళకి ఉంటారా? నాటి ఉత్సాహానికంటే ఎక్కువ ఉత్సాహంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్న మిత్రులారా, ఒక్క విషయం ఎక్కువ సమయం తీసుకోను. మనం చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలైనాయి. అన్ని గ్యారంటీలు కూడా అమలవుతున్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు రుణమాఫీ చేయలే. అంతకుముందున్న ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టియలే. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి కట్టిస్తని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆగస్టు 15, 15 ఆగస్టు నాడు అవి మొదలవబోతున్నాయి. వింటున్నారా? అట్లనే రైతు రుణమాఫీ కూడా ఇందిరమ్మ ఇండ్లేమో ఆల్రెడీ మొదలుపెట్టారు ఖమ్మంలో. రైతు రుణమాఫీ ఏమో 15 ఆగస్టు నాడు
వచ్చే 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. సోషల్ మీడియా తప్పుడు కథనాలను తిప్పికొడతామన్నారు అభ్యర్థి చామల కిరణ్ కుమార్. పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని వాగ్దానం చేశారు చామల. భారతదేశంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోసపూరిత పార్టీ. ఓన్లీ సోషల్ మీడియా యూనివర్సిటీ తప్ప వాస్తవాలు ఏమీ లేవు. మనం ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానున్న 20 రోజులల్లా సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు కథనాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. బూత్లో కూర్చునే కార్యకర్తలే లేరు. బీఆర్ఎస్ చూస్తే నాయకులంతా పారిపోతున్నారు. బీపాములు ఇస్తే ఇసిరేసి డస్ట్బిన్లో పడేసి ఉరుకుతున్నారు. రేపు పలువురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం ఆదిలాబాద్ వెళ్లనున్న రేవంత్ ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత డైట్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు.